హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, లేచారా? రండి మరి దేవుని మాటలు ధ్యానిద్దాం. ఆయన మాటలు మనకు సేద తీరుస్తవి, ఆదరిస్తవి, ఆధ్యాత్మిక బలమునిస్తవి. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. అలిసిపోయి ఉన్నామయ్యా, విసిగిపోయి ఉన్నామయ్యా, కృంగిపోయి ఉన్నామయ్యా, నిర్లక్ష్యపరులమైపోయాం. నీ మాటలు మమ్మల్ని ఉజ్జీవింపచేస్తావని, సరిచేస్తావని వేచి ఉన్నాము. మాటలాడుతండ్రి, క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. విసిగిపోయి ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? అలిసిపోయి ఉన్నారా? ఏంటండి? అవును, మనం చాలాసార్లు చాలా విషయాల్లో ఇంకెంతకాలం ఈ రోగం, ఇంకెంతకాలం ఈ అనారోగ్యం, ఇంకెంతకాలం ఈ అప్పుల సమస్య, ఇంకెంతకాలం ఈ జగడాలు, ఇంకెంతకాలం ఈ బాధలు అన్న స్థితిలో మనం ఉంటుంటాం. కొందరికి అకస్మాత్తుగా ఏదో వస్తుంది, అది తగ్గిపోతుంది, లేక అది ఉంటుంది అనుకుంటారు. కొద్ది రోజులు ఉండి తగ్గుద్ది. కానీ కొందరికి కంటిన్యూస్గా ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. పాత నిబంధనలో లేక యేసుప్రభు కాలంలో కూడా కుష్ఠ రోగం అనేది ఒక భయంకరమైన వ్యాధి అన్నమాట. అది ఎవరికన్నా సోకిందంటే అది 3 రోజులో 21 రోజులో వహనలో ఉండేది కాదు, లేక అది సోకినంటనే ఏ కరోనా వచ్చినట్టు డబాలన చచ్చేది కాదు. జీవితకాలం అంతా, అంటే ఆ వ్యాధి వచ్చినప్పటి నుండి ఇంకా వాళ్ళు బ్రతుకు దినాలంతా కూడా ఆ వ్యాధితోనే బ్రతకాలి. అది కొంచెం వారి అవయవాలు తినేస్తూ ఉంటుంది. వారు అసహ్యంగా తయారవుతారు. అంతేకాదు, ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిన వారిని వెలేసేసేవారు. శరీర బాధ సంగతి అలా ఉంచండి, వారు మానసిక వేదన పొందేవారు. ఇంటి వారితో ఉండటానికి కుదరదు, ఇంటిలో ఉండటానికి కుదరదు, ఊరు బయటికి వెళ్ళి సపరేట్గా ఉండాలి. అంత దయానికమైన బాధతో కూడిన జీవితం. అంటే వారు విసిగిపోయి ఉంటారు, కృంగిపోయి ఉంటారు, చావలేరు, బ్రతకలేరు. ఇవాళ పాపం అనేది అంతేనండి. పాపము చేయువాడు పాపం వల్ల వచ్చు జీతం మరణము, పాపము చేయువాడు మరణించును అని బైబిల్లో ఉంది. కానీ పాపం చేసినంటే చచ్చిపోడే. అట్లా అయి ఉంటే ఈ పాటికి లోకమంతా శవాల గుట్టయి ఉండేది, లేక అనేక మంది అది చూసి జాగ్రత్త పడి పాపం చేయకుండా ఉండేవారు. ఈ పాపం అనేది కూడా స్లో పాయిజన్ అండి. వెంటనే నీ పాపానికి ప్రతిఫలం రాకపోయినా ఖచ్చితంగా నీ పాపము నిన్ను పట్టుకొనును అని బైబిల్ చెప్తుంది. పాపం యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఎంత తొందరగా మన పాపాన్ని మనం పట్టుకొని ప్రభు దగ్గర తీసుకొస్తే, ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటే అంతే, అయిపోయింది. నీకు క్షమాపణ, నీకు శుద్ధీకరణ, మరలా తీర్పు నీకు లేదు. అందుకే సువార్తను ప్రకటిస్తుందండి. మన పాపములు మనం ఒప్పుకుంటే క్రీస్తు రక్తం మనల్ని శుద్ధులుగా చేస్తుంది. ఒకసారి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఆశ్రమం కట్టుకొని భక్తులారా నా దగ్గరికి రండి అని అడగలేదు. కానీ ఆయన నశించిన దానిని వెతకి రక్షిస్తానికి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఆయన కాలి నడకన తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుపడి వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఒక గ్రామంలోనికి వెళుతూ ఉంటే ఆ ఊరు వెలుపల ఉండేవారు ఆ రోజు కుష్ఠరోగులకు 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుపడి దూరంగా నిలిచి, ప్రభువా, యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేశారు. ఈ బాధల్లో మేము కుమిలిపోతున్నామయ్యా, ఈ రోగంతో మేము నశించిపోతున్నామయ్యా, మానసికంగా శారీరకంగా అన్ని విషయాల్లో వెలివేయబడి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం, ఈ బాధ భరించలేకపోతున్నాం, ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాం, ఈ బతకలేకపోతున్నాం, మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని కరుణ చూపించయ్యా అని కేకలు వేశారండి. కేకలు వేశారు. ఏంటండి, ఇవాళ ఎంతమంది మీ దేవుని సన్నిధిలో కేక వేయగలుగుతున్నాం?
హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చే కేకే ప్రార్థనని ఎన్నోసార్లు నేను చెప్తున్నా. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీవు వ్యాధులతో ఉన్నప్పుడు, నీవు వెలివేయబడినప్పుడు, నీవు భరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేసి చూడు. నీకు ముఖం తిప్పుకొని వెళ్ళేవాడు కాదు ఆయన. వేరే ఊరు వాడివి కదా, వేరే భాష వాడివి కదా, వేరే దేశం వాడివి కదా, వేరే మతం వాడివి కదా అనే వ్యత్యాసమే లేదు యేసు ప్రభుకి. ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. పాపులను, పాడైపోయిన వారిని ఆయన మరెక్కువగా ప్రేమిస్తున్నాడు అన్నది బైబిల్ సారంగా ఉన్నది. ప్రభువుని కరుణించమనగానే ఆయన వారిని చూచి, వీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. ప్రభువు కొన్నిసార్లు ఒకసారి ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయంటే అతని మీద చేతులు పెట్టి, నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని శుద్ధిపరిచాడు, ముట్టాడు ఆయన్ని. కానీ ఇక్కడ ఈ కుష్ఠరోగులు ఒకటి కాదు 10 మంది ఉన్నారు. దూరంలో నిలబడి కేకలేస్తున్నారు. ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోనండి. అంటే మీరు వెళ్ళి డాక్టర్స్కి చూపించుకోండి, రీటెస్ట్ చేసుకోండి. ఏంటండి, టెస్ట్ చేస్తే కదా కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళ కరోనా ఉందా లేదా అని. ఏదైనా సరే, టైఫాయిడ్ ఉందా, తగ్గిందా, ఏంటంటే ఒక రోగం క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ కణాలన్నీ చచ్చాయని వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ కీమోలు ఇచ్చి, అవి ఇచ్చి, ఇది ఇచ్చి ఎన్నెన్నో ట్రీట్మెంట్ చేశాక. కానీ ఒకే మాట ప్రభు అన్నాడు. ఆ రోజుల్లో యాజకులు అంటే వాళ్ళే డాక్టర్సు, వాళ్ళే న్యాయాధిపతులు, వాళ్ళే కన్ఫర్మ్ చేస్తాడు. ఇతడు కుష్టు ఊరు వెలుపల ఉండాలి, ఇతడు కుష్టు తగ్గిపోయింది, లోపలికి రావచ్చు. ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి దేవాలయంలో వారు పరిహారంగా కొన్ని పావురాలు లేక గొర్రెలో మేకలో బలిచ్చుకుంటారు కృతజ్ఞత కానుకగా. యాజకులకు చూపించుకోండి అంటే, మీరు తగ్గిపోయింది వెళ్ళండి, మీ కుష్టు పోయింది వెళ్ళండి అన్న మాటను వాళ్ళు నమ్మారు. ఏంటి మమ్మల్ని ముట్టలేదే, మా దగ్గరకు రాలేదే, మమ్మల్ని స్వస్థపరచలేదే అని అనుమానించలేదు. ప్రభు మాటను నమ్మారు. వారు వెళ్ళుచుండగా స్వస్థత పొందారు. వెళ్ళుచుండగానే స్వస్థత పొందారు. వారు పరుగులెత్తుకుంటూ వెళ్తున్నారేమో. ఒకవేళ పక్కను చూసి, వరే నీ చెయ్యేంట్రా సరిగా ఉంది, నీ ముక్కేంట్రా బాగా అయిపోయింది, నీ చెవేంట్రా సరిగా వచ్చేసిందని ఒకరినొకరు చూసుకొని, ఎంతగా వారు చూసుకొని గంతులేశారు. ఈ సగం వేళ్లతో, తినేసిన ముక్కుతో, మచ్చలతో, నా వికృతమైన రూపంతో ఉన్న నేను పసిబిడ్డ దేహం వల్ల నయమానికి అయిందని చూశారు. అట్లా క్రొత్తటి చర్మం, చక్కటి అవయవాలు మారినప్పుడు ఎంతగా గంతులేసి దేవుణ్ణి స్తుతించారు. ఈ యాజకుడి దగ్గరికి వెళ్ళారో ఏమైపోయారో తెలియదు. కానీ ఒకడు 10 మందిలో ఒక్కడు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. వాడు సమరయుడు. ఏంటండి, వారిలో తనకు స్వస్థత కలుగుట చూచి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి పరిగెత్తుకుంటూ యాజకుడి దగ్గరికి, అంటే తనకు ఆ మాట సెలవిచ్చిన ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గొప్ప శబ్దముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అయ్యా వందనాలయ్యా, 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 నేను స్వస్థపడ్డాను నాయన, నీ గొప్ప వందనాలు. నేను పాదముల మీద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. మిగిలిన వాళ్ళు యూదులు అనుకుంటా. సమరయుడు అంటే అన్యుడు. యూదులు అన్యులతో వివాహం చేసుకుంటే కలిగిన సంతానం సమరయులని వాళ్ళు వెలివేయబడ్డారు. కానీ ఆ అన్యుడు, ఆ కొత్త వ్యక్తి, ఆ ధర్మశాస్త్రం ఎరగని వ్యక్తి, ప్రభువుని గురించి ఎక్కువగా నమ్మని వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి తన కలిగిన స్వస్థతను బట్టి ప్రభు ఎదుట సాగిలపడి ఆయనకు వందనములు చెల్లించాడు. చూడండి, మరి మిగిలిన 9 మంది ఏమయ్యారు? అందుకే ప్రభు అన్నాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు వచ్చిన వాడు ఎవడునూ అగుపడలేదా? ఈ అన్యుడు తప్ప ప్రభువును మహిమపరచుటకు వచ్చిన వాడు ఎవడునూ కనపడలేదా? ఏంటంటే ఈ రోజున యేసు ప్రభువుని ఎరిగాము, సంవత్సరాల తరబడి మేము ఎరుగుతాము, మేము క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళ పరిస్థితి బహు భయంకరంగా ఉందండి.
విని 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 వాక్యం వాళ్ళకి చులకనైపోయింది. ప్రభు నామం వాళ్ళకి నిర్లక్ష్యం అయిపోయింది. ప్రభు ప్రేమ వాళ్ళకి చులకనైపోయింది. దేవుడు చేసే మేళ్ళులు అలవాటైపోయి అవి తత్సమయానికి జరుగుతాయి. ఎందుకు స్వస్థపరచడు, ఎందుకు జరగవు అన్నట్టుగా వాటిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూసారా, అలా అనుకుంటున్నారు అంతే. కానీ కొత్తగా ఒక వ్యక్తి లోకంలో ఎన్నో తిప్పలు పడి ఏ సమాధానం దొరక, పాప క్షమాపణ దొరకక, స్వస్థతలు దొరక్క, ఎన్నో వైద్యాలు చేసుకొని, ఎన్నో మందులు వాడి, ఎన్నో మొక్కి, ఎన్నో పూజలు చేసి, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎటువంటి ప్రయోజనం లేని పరిస్థితుల్లో యేసుని గురించి విని ఆయన యందు విశ్వాసం వచ్చిన వారు కృతజ్ఞతతో ఉండడం మనం చూస్తున్నాం. నాకు తెలియదు, దేవుడు మీకు చేసిన మేళ్ల కొరకు మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఆయన ఎన్నో మేళ్లు చేశారని మీరు సాక్ష్యం చెబుతూనే ఉంటారు, కానీ ఎప్పుడైనా ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవు చేసిన మేళ్లకై నీకు వందనములయ్యా, నేనేం చెల్లించగలనయ్యా, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభుత్వం చెప్పగలిగారా? ఆ 9 మంది ఏమయ్యారు? ఒకవేళ ఒకడు వెళ్తూ వెళ్తూ వాడు బాగైపోయినట్టే నా భార్యకు చూపించుకోవాలి, నా బిడ్డలకు చూపించుకోవాలి, ఇంటికి పోయాడేమో. మరొకడు అందరూ నన్ను ఎగతాళి చేశారు, వెలివేశారు, వాళ్ళ దగ్గర పోయి చూసుకోవట్రా నేను బాగయ్యానని నేను గర్వంగా చెప్పుకోవాలని పరిగెత్తాడేమో. ఇంకొకడు యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు కదా అని వెళ్ళి బలిచ్చి వచ్చేసాడేమో. ఇంకొకడు అసలు నాకు రోగమే లేదు, నేను ఎప్పుడు బాగానే ఉన్నాను కదా అని తానే అనుకున్నాడేమో. ఏంటంటే ఒకడు ఎప్పటి నుంచో నాకు కక్ష ఉంది ఎవడి మీద, వాడిని కొట్టలేకపోయాడు, ఇప్పుడు వెళ్ళి వాడిని కొట్టేస్తానని వెళ్ళిపోయాడేమో. చాలాసార్లు దేవుడు మేలు చేసిన తర్వాత దేవుని దగ్గరికి రాకుండా మన పాత జీవితంలోనే, పాత కక్షలతోనే, పాత విషయాలతోనే, పాత వాటి అందే ఆనందిస్తున్నామండి. ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. ఒక దురాత్మ ఒక మనిషిని విడిచిపెట్టిన తర్వాత అతడు తన హృదయాన్ని వాక్యంతో నింపుకోకపోతే ఆ దురాత్మ వచ్చి ఆ ఇల్లు చక్కగా అమర్చి ఉన్నట్టు చూచి తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలు పట్టుకొని వచ్చి నివాసం చేస్తాయి అంది బైబిల్లో. ఒకసారి ప్రభు ప్రేమను రుచి చూసిన తర్వాత నీవు కృతజ్ఞత కలిగి ప్రభువుకు నీ హృదయం సమర్పించుకోకపోతే నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి ఆ పాత రోగాలు, శాపాలు, అపవాది కార్యాలు, సాతాను తిరిగి వస్తాడండి. రక్షించబడ్డాక రోజు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, వాక్యంతో మన హృదయాలు నింపుకోవాలి. ప్రభు ఒక మాట అన్నాడు అతనితో, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పను. అప్పటికే స్వస్థత పొందాడు, మళ్ళీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని ప్రభు ఎందుకన్నాడు? ఒకసారి మనం స్వస్థత, జ్వరం నుంచి మనం స్వస్థత పొందినప్పుడు మళ్ళీ బ్రతుకులో ఎప్పుడూ జ్వరం రాకుండా ఉందా మీకు? ఆ మందు వేసుకున్నారు, జ్వరం తగ్గింది, మళ్ళీ జ్వరం వస్తుంది. కానీ ప్రభువు స్వస్థపరిస్తే అది ఎన్నటెన్నటికీ స్వస్థత. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. తిరిగి వచ్చి ఆయనతో సహవాసం చేసేవారు కంటిన్యూస్గా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ఎప్పటికప్పుడు దేవుడికి కావలసిన స్వస్థతను అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభువు మేలులు పొందిన వారు ప్రభువుకు దూరం అవ్వక దగ్గరైతే 2 అంతలు, 30 అంతలు, 60 అంతలు, 100 అంతల ఆశీర్వాదాలు పొందుతాం. వాళ్ళ చాలామంది ఆయా సమయాలకు దేవుని దగ్గరకు వచ్చి మన అవసరతలు అడిగి పారిపోయేవారిగా, మళ్ళీ ఏదన్నా బాధ వచ్చినప్పుడు తిరిగి వచ్చేవారిగా, మళ్ళీ స్వస్థపడి మళ్ళీ పడి లేచే క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నారు. కానీ పరిశుద్ధ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లు వారిగా, ప్రభువుతో నడుచువారిగా లేరు. అట్టి కృపలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, పాపరోగంతో బాధపడుతున్న మేము అది ఎంత భయంకరమైనదో అని గ్రహించి దినదినము మమ్మల్ని తినివేయుచున్న దుఃఖము, వేదన, సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనలు, ఇవన్నీ కుష్ఠరోగానికంటే మించినటువంటి పాపరోగం అని గుర్తించి ఇట్టి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని కరుణించగలిగిన వాడివి నీవు మాత్రమేనని, రక్షించగలిగిన వాడివి నీవేనని, స్వస్థపరచగలిగిన వాడివి, క్షమించగలిగిన వాడివి నీవు మాత్రమని విశ్వసించుటకు, నీకు మొరపెట్టుకుంటూ సహాయం చేయను ఆయన. యేసు ప్రభువా నన్ను స్వస్థపరచు, యేసు ప్రభువా నన్ను కరుణించు, యేసు ప్రభువా నాకు సహాయం చేయి అని నీకు కేక వేసి నీవు చెప్పిన మాట ప్రకారం మేము నడుచుకున్నటకు, నీవు చేసే అద్భుతమైన స్వస్థతలు, విడుదల, విజయము మా జీవితాల్లో అనుభవించి నిన్ను స్తుతించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు
ఎల్లవేళలా నీతో ఉంటూ నిత్యము నీ సాక్షులుగా జీవించి నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుడునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల పారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేస్తున్నాను. అంటే మేము అన్ని పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక తన కార్యాలు జరిగిస్తాడు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయుడుగాక.